పెట్రోల్ బంకుకు వెళ్తే మన వాహనాల్లో E20 పెట్రోల్ పోస్తున్నారు కదా. త్వరలో మీ వంటగదిలో కూడా ఇథనాల్ ప్రవేశించవచ్చు. ఎల్పీజీ గ్యాస్ మాదిరిగానే ఇథనాల్ ను వంట ఇంధనంగా మార్చేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధమవుతుంది. దేశంలో ఇప్పటికే ఎల్పీజీ కొరత ఏర్పడింది. పశ్చిమాసియాల ఉద్రిక్తతల కారణంగా వంట గ్యాస్ దిగుమతి అనేది భారంగా మారింది. పెట్రోల్ వాహనాల్లో ఇప్పటికే 20% ఇథనాల్ కలుపుతున్నా దేశ అవసరాలకు మించి ఇథనాల్ మిగులుతోంది. మున్ముందు 700 కోట్ల లీటర్ల మేర ఇథనాల్ మిగిలే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే లెక్కలు వేశారు. ఈ క్రమంలో ఇథనాల్ ను కుకింగ్ ఫ్యూయల్ గాను అందుబాటులోకి తెస్తే ఆ మిగులు ఇథనాల్ ను సమర్థంగా వాడుకున్నట్లు అవుతుంది అని, పనిలో పనిగా ఎల్పీజీ దిగుమతుల భారం చాలా వరకు తగ్గుతుంది అని కేంద్రం ఆలోచిస్తోంది. చెరకు, మొక్కజొన్న నుంచి ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది కాబట్టి మున్ముందు ఇథనాల్ ను పెద్ద మొత్తంలో కుకింగ్ ఫ్యూయల్ గా ప్రవేశపెడితే రైతులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది అని కేంద్రం భావిస్తోంది. ఎల్పీజీ సిలిండర్లకు ఇస్తున్నట్లే కుకింగ్ ఇథనాల్ కు సబ్సిడీ వర్తింపచేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇథనాల్ ను ఎల్పీజీ గ్యాస్ కు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగించే పాలసీ సెప్టెంబర్ నాటికి సిద్ధం అవుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.